అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చండాలంలో చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్కి మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయేవి ఉన్నాయా, కడతావా? కట్టినవి ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ము జంగటానికి చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేసి నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తామంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు తెంగటమా? ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు తెంగావు, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకు తెంగావు, బస్ స్టాండ్లు అమ్ముకు తెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకు తెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకు తెంగటమేనా సంపద సృష్టి అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి కడుతున్నాము. ఏంటి కట్టేది? 58,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 58,000 ఎకరాలు ఏం చేస్తావు? మొత్తం మొన్న వచ్చి మునిగిపోయింది. ఆ నీళ్లు తోడతాకే ఇంకా 3 నెలలు పట్టుద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఎక్కడ అసలు ఫ్లైట్ ఎగురుద్దా? గన్నవరంలో ఫ్లైట్ ఎగురుద్దా? అమరావతి సంగతి తీసాయి. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరగలవా నీ గవర్నమెంట్ లో? అమరావతి ఎప్పుడు? 1,00,000 సంవత్సరాలు ఇస్తా, 1,00,000 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. అమరావతి అనేది పూర్తి చేస్తే, రాజధానిలో ఏమన్నా కడితే జగన్ వస్తే అది అమరావతిని మాత్రం యాక్సెప్ట్ చేయడు. అది పక్కా. అది మావికనే ఎప్పటికైనా. నా ప్రశ్న ఏంటి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారా? పక్కా. 3 పార్టీలు కూటమి అవతల పక్క 30 పార్టీలు రాని ఈసారి. మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఈసారి మోదీకి కూడా అవకాశం లేదు. అంత నమ్మకంతో జగన్ గారు గెలుస్తారని మీరు ఎలా చెప్తున్నారు? పక్కగా మోదీ ఉండడు కాబట్టి. మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఎందుకంటే ఆడు పోటీ చేయడానికి లేదు, వాడు మాయ చేయటానికి లేదు. అసలు ఇక ఏమి జరగటానికి లేదు ఇక్కడ. కరాఖండిగా సెంట్రల్లో బీజేపీ ఉండదు, స్టేట్ లో టీడీపీ ఉండదు. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం? ఆయన దేని పని చేస్తాడు? పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి. అబ్బో చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు? అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నడుకుతా పోస్తా, నా కొడకలారా, నా కొడకలారా, ఈ నా కొడకలారా భాషదా? బూతు మాట్లాడకూడదు కదా సార్. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటానా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ, నా కొడకల్లారా కోస్తాను, పీకుతాను, లాగా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి. మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయనే అంటున్నారు. ఆయన ఆగండి, ఆయన నేను చేస్తా, ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా. ఏది దాని గురించి ప్రశ్నిస్తున్నారు. అంతే అంతే సార్. పోటీ చేస్తా అంటారు. ప్రభావం ఉంటుందా? అక్కడే ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. ఓవరాల్ గా ఆయన సింగిల్ గా అక్కడికైనా పోటీ చేస్తే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు 1 సీట్ వస్తాం ఏంటంటే, జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడితే వేస్ట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు, కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు? 5 సంవత్సరాలకి చంద్రబాబు ఉంటే ప్రజలు బతుకు చచ్చిపోతారు. ఆయిల్ ప్యాకెట్ 200, ఇప్పుడు ఆగు రైస్ ప్యాకెట్ 1800. ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలు ఏం తింటారు, ఏం బతుకుతారు? అర్థమైందా?
ఏమంటే అన్న క్యాంటీన్ నడుపుతాను, పెన్షన్లు నడుపుతాను, ఈ మాటే. ఏమి లేదు, చచ్చిపోతాను జనాభా. జగన్ ఉన్నప్పుడు 10 కరెంట్ బిల్లు కట్టా నేనే, అదే 3,000 మన కట్టా, నెలకు 3,000. ఏంటి డబలే, 3,000 ఎక్కడ, 1,500 ఎక్కడ? మీ సంపద ఏమన్నా పెరిగింది అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పుడు తగ్గింది సంపద. కానీ పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా ఈ సంతోషంగా టీ ఒకటే 5 రూపాయలు ఉండేది, ఈ టీ 10 రూపాయలు అయింది. జనాలు సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నా ప్రశ్న వినట్లా మీరు? జనాలంతా సంతోషంగా ఉన్నారు, పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు ఆయన. పథకాలు లేవు, బొతకాలు లేవు. ఏమైందంటే అంత మాయ మంత్రం, చింతకాయలు. అదే జగన్ గారు ఉన్నప్పుడన్నా సక్రమంగా అందాయి పథకాలు? జగన్ ఉన్నప్పుడు తప్పు, ఎందుకంటే పేదరాదని చూశాడు, అప్పు చెప్పు తెచ్చి బట్టను నొక్కాడు. కానీ ప్రజలకి నీతి లేదు. ప్రజలు నీతి లేకపోతే అవి చూస్తాను, ప్రజలు నీతి లేకపోతే ఇప్పుడు ప్రజలు తెలియాలి కూడా. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఈసారి కూడా రానివ్వరు. ఈ పెద్ద పుల్లులు, ఈ పెద్ద పుల్లి దగ్గర మేకలు కనిపించవు, వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి. ప్రధానమంత్రి డబ్బే మార్చాడు, మనమెంత. అమరావతి సరైన పూర్తయిద్దా? అది అమరావతి అంటాను, అమరావతి కోట్లు డబ్బు పంచాడు, మళ్ళంటే లోన్లు మాపి అంటాడు. పేదలకు అయ్యే చోట శ్రీకాకుళం, వైజాగ్ చచ్చిపోతాడు, వర్షాలు లేక రైతులు అల్లాడిపోయి ఇగో ఈ వాందేవుడే అయిపోతాడు. ఒకటే ప్రశ్న, ఒకవేళ జగన్ గారు గెలిస్తే రేపు ఈ అమరావతి పరిస్థితి ఏంటి? రాజధాని అమరావతి పరిస్థితి మనం చెప్పలేము, కానీ ప్రజలు బాగా చూస్తాడు. అర్థమైంది. అమరావతి తర్వాత మాటలు, కానీ జగన్ కూడా రానివ్వరు. మొన్న చెప్పా. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి నెక్స్ట్ జగన్ అయితే మంచిదే, కానీ అబద్ధం అనకూడదు మనం. జగన్ రానివ్వరు. ఎందుకు జగన్ అన్నిసార్లు జగన్ 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 అంటున్నారు, మీరు జగన్ నామస్మరణ చేస్తున్నారా? జగన్ నమస్కారం అంటే జగన్ తినవలసిన తప్పు, తినవలసింది మనం మరగకూడదు. అర్థమైందా? ప్రజలు చేశాడు తప్పు, ప్రజలు చేశాడు. ప్రజలు ఎవరు చేయరు, ప్రజలు చేయడం కాదు, నొక్కితే అక్కడ పడిపోద్ది. మరి ఇంకేంటి 11 సీట్లు రావడం ఎవరు నవ్వుతాడు? ఇప్పుడు ఒక మాజీ సీఎం ఉండు 30, 40, 50 సీట్లు రావాలి. అక్కడ కేసీఆర్ ఎలాగ వచ్చాయి? కేసీఆర్ 70, 60 వచ్చాయి. ఇక్కడ 11 వచ్చాయి. దేనికి వచ్చాయి? అక్కడ మోలీ చేతి స్విచ్లు ఉన్నాయి. మోలీ ఉన్నంత వరకు అక్కడ తిరిగలేదు. ఇక్కడ చంద్రబాబు తిరిగినారు, ఎవరు రానివ్వరు, ఎవరు బతకనివ్వరు. ఎవరు ఈ సిటీలో దేశం మీద మనుషులు ఉండరు. 2 పూర్తయింది, 24 3వ సంవత్సరాలకు ఎంటర్ అయ్యాం. ఏమైంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఏముంది, 2 ఏళ్ల పరిపాలన ఏమీ లేదు. అన్ని ఇచ్చేసాం పథకాలన్నీ, జనాలంతా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నాకైతే 2 తెలుసు, ఉచిత బస్సు ఒకటి, పెన్షన్ 6,000 పెన్షన్ ఒకటి, 2 తెలుసు. తల్లికి వందనం ఒక విడత అమలు చేశారు. ఒక విడత, 2వ విడత జూన్ అన్నాడు, జూన్ పోయింది, జూలై అన్నాడు. 17, 18 అంట. తెలియాలి. మన రైతు భరోసా డబ్బులు వేశారు, అన్నదాత సుఖీభాయి వేసాడా? 7,000 వేశారు. అంటే మీకు అన్నట్లేదా వాస్తవంగా? వాస్తవంగా అంటే మనకి చెప్పినట్టు యాడ్ చేస్తున్నాం మన మహానుభావుడు. సరే, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పులిబిడ్డ జగన్ వస్తాడు సీఎం, నెక్స్ట్ ఆడే. 3 పార్టీలను అవతల ముగ్గురు కలిసే వస్తారు కూటమిగా. ముగ్గురిని కాదని జగన్ గారు సింగిల్ గా వాళ్ళు రారు, వాళ్ళు అదే చెప్తారు. మరి ఇంకెందుకు? మరి సింగిల్ గా వస్తే ఓట్లు చీలిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈయన ఎవరితో పొత్తు పెట్టుకోడు, సింగిల్ గానే వస్తాడు. గెలిచినా ఓడినా సింగిలే. మొన్న 3 కలిసి ఓడిచ్చారు, ఈసారి 3 కలిసి వచ్చి ఓడిస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్పేది రారు, 3 కలవరు. ఈసారి 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారుగా. కలవరు. సరే చూద్దాం. ఆయన ఏమంటారంటే ఒక ఇంట్లో అయ్యల కొడుకులే కలిసి ఉండట్లేదు, వీళ్ళు ఎవరండి కలిసి? అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్. మారవాలి, మావిగని పెడతారంట. పెట్టాలి. 3 రాష్ట్రాలు 3 ప్లేస్లు అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల ఉండాలి అభివృద్ధి. గతంలో 3 రాజధానులు జగన్ గారు అప్పుడేం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మావిగని అంటున్నారు. ఆయన చేయాలనుకుంటే అంతసేపు అండి. ఓకే, ఆయన చేయాలనుకుంటే అంతసేపు దమ్మున్న మొగోడు ఎవడిని అడగడు. కానీ ఒకటే నాకు అర్థం కాని విషయం, 3 పార్టీలు కలిసి వస్తానా, జగన్ ఎలా గెలుస్తారని మీరు నమ్ముతారు? వీళ్ళు 3 కలిసి రావాలిగా, ముందు వస్తానంటున్నారు. రారు. వస్తే ఒకవేళ వాళ్ళకి పొత్తులు కలవు. చూద్దాం. కలిస్తే నా ప్రశ్న గెలవరు అంతే. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పడానికి చెప్పే ఒకటి, చేసేది ఒకటి. గాలిలో మేడలు చూపిస్తాడు, అరిచేతిలో బొమ్మను చూపిస్తాడు, కానీ అక్కడ జరిగేది ఏముండదు. ఆయన ఉన్నాడంటే పులిబిడ్డ, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మధ్యలో జనాలు మిస్కమ్యూనికేషన్ చేసి మధ్యలో కొంత చేశారు ఎలక్షన్ ముందు, అంతే. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే సినీ నటులు, ఆయన గురించి మనం చెప్పేది ఏముందండి. ఇవాళ ఆయన ఏదో కూటమి పెట్టాడు, ఈ 3 కలిసి వేసారు, అయిపోయింది. రేపు వచ్చే
ఈ కూటమిలో ఆయన ఉంటాడా వస్తాడా రాడు తెలియదు. ఓకే. మనకైతే ఏంటి ఆయన మెయిన్ డిప్యూటీ సీఎం 2 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ లో ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడు, ఎవరికి ఏమని చెప్పట్లేదు. ఎవరేం చెప్పట్లేదు. ఆయన చెప్పట్లేదు. సరే ఒక నిమిషం. ఏంటి మరి నెక్స్ట్ తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తారంటే అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుందా? ఆ తెలంగాణలో చేస్తారు, ఏం చేస్తారు, మన విజయవాడలో ఏదేం చేయమన్నా మన ఏపీలో చేయమనండి. ఏంటి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయట్లేదు ఆయన? ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయట్లేదు. ఏం చేశారండి? చేయట్లేదు. ఏం చేయట్లేదు. ఏంటి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి మీద? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వనకాల మీద మనకి అంత ఇదేం లేదు. తిడుతున్నారు కదా, ఇప్పుడు ఆయన దీక్ష మొదలెట్టారు. ఆ దీక్ష మీద కూడా కామెంట్లు చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. దీక్ష అంటే అంతగా పెద్దగా నాకు తెలియదండి. ఒకటే ఆయన ఒకప్పుడు బాగానే చేసేవాడులే. రాజకీయంగా ఇప్పుడు మెరుగుపడ్డారా? కృష్ణంకలు అయితే ఆయన సంఘం పెట్టి అవి పెట్టి మామూలుగా ఉన్నారు. పెట్టి చేశారు కానీ మనకైతే అసలు నేను ఒకటి చెప్పనా. సరే ఆయన ఒకవేళ సింగిల్ గా ఆయన ఇక్కడ పోటీ చేస్తే సేమ్ అవుతారు ఇక్కడ కానీ అక్కడ కానీ? చేస్తే అవ్వచ్చు. సార్ రాజకీయంగా మెరుగుపడే ఉన్నారు అయితే. మెరుగుపడి ఉన్నారు. సరే ఓవరాల్ గా ఆయన మీద ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద. వనకాల మీద ఇప్పుడు తమిళనాడులో తమిళనాడు విజయ్ చేశాడు. ఆయన నటుడే కదా, ఆయన ఏకంగా ఎన్నికయ్యాడు. అదే మంచి చెడ్డ చేస్తే పవన్ కళ్యాణ్కి అదే వద్దేమో చెప్పలేం కదా. ఓకే 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 చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తారు కానీ ఈ మధ్యన కొంచెం రాంగ్ స్టెప్లు వేస్తున్నాడు. ఓకే. ఇక్కడ దెంగలేక అక్కడ ఏదో తెలంగాణ వెళ్తాం ఎందుకు, ఓకే, సనాతన ధర్మం ఎందుకు. అవును. ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు మళ్ళీ అవి సరే మనం హిందూ ధర్మంలో ఒక భార్యను చేసుకున్నప్పుడు ఈ దీక్షలు అవి చేయకూడదు. ఓకే. దీక్షలు చేసుకున్నప్పుడు మన కట్టుకున్న భార్యతో మనం ఉండాలి. ఓకే. చెప్పులు వేసుకోకూడదు. ఓకే. ఏంటి ఇప్పుడు 2 సంవత్సరాలు దీక్షలు అనేది చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని డూప్లికేటే. 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయి. ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు? గ్రామీణంలో కొంచెం చేశాడు. ఆయన తప్పు అనలేము కానీ కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు మొన్న యూట్యూబర్ ఒక రావణ్ అనే ఆయన కూడా ఆయన మీద రకరకాల కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తాం, ఈయన చేశాడు ఇది వరకు, అతను చేశాడు. ఓకే. ఈ కులాల మధ్యన డ్రామాలు, ఆడిపాటు కోసం వాడు, ఈడిపాటు కోసం వీడు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తట్టుకోకూడదు, అలా తప్పు, చాలా తప్పు. అది తెలంగాణ పోటీ చేస్తున్నారు, ఎంత ప్రభావం ఉంటుంది? ఏముండదు అక్కడ, ఏముండదు. అప్పుడు అక్కడికి కూటమికి వెళ్తారా సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారా? కూటమికి వెళ్ళి అక్కడ కూటమికి వెళ్తారు. జనసేన అక్కడికి వెళ్తే టీడీపీ సపోర్ట్ చేయదు, బీజేపీ సపోర్ట్ చేయదు. ఒకవేళ అక్కడ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవకాశం ఉందంటారా? సింగిల్ గా ఇక్కడ కానీ అక్కడ కానీ రాజకీయంగా మెరుగుపడ్డారా? లేదు. సరే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఒక్క మాట. ఏదో కష్టపడుతున్నాడు, ఆవేశంలో వచ్చాడు, ఏదో డబ్బులు ఇస్తున్నాడు అందరికనే, అంతవరకే. కానీ ఆయన మన కూడంతో పొత్తు పెట్టుకుని మంచి పని చేశాడు. ఎంచేత ఆయన స్టామినా ఏంటో ఆయన అర్థం చేసుకుని తగ్గాడు, అందుకుని ఈ పొజిషన్లో ఉన్నాడు. అంతేగానే అంత లేదు. నమస్తే సార్. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ముందుగా ఏం బాగాలేదన్న. ప్రజెంట్ అయితే మామూలు మున్సిపాలిటీ మీదే ఫోకస్ పెట్టారు కానీ ఈ మనకి ఇస్తాన గ్యాస్ లేదు, మనకి 15 నిరోధకులు అసలు లేదు, ఈ 1500 ఇది లేదు, ఫ్రీ బస్ ఎందుకన్నా అనవసరం. మనం ఎక్కితే కూడా ఉంటుందా, నిలబడాల్సి వస్తుంది. మరి దీనికి ప్రాసెస్ గవర్నమెంట్ అసలు ఏం తీసుకోవట్లేదు, నచ్చలా. జగన్ గారు ప్రెస్ మీట్ బట్టి ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో జగన్ గారు అనేది మావిగన్ అనేది ప్లస్ అన్న, ఏపీకి అదే ప్లస్. అమరావతి అనేది అది అనవసరం. ఇప్పుడు అది వర్షం పడుతుంటే మోటార్లు పెడుతుంటే 1500 కోట్లు తీసుకొస్తున్నారు. దేనికి? ఈ ఉన్న 2 సంవత్సరాల్లో 300 కోట్లు ఓన్లీ మోటార్ పెట్టి వాటర్ తోడడానికి మాత్రమే. ఆల్రెడీ మావిగన్ అనేది డెవలప్ అవుతుంది. మనకి పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, వీటి పక్క మనకి సిటీస్ అన్ని హాస్పిటల్స్. నాకు తెలిసి మావిగానికి సపోర్ట్ ఎక్కువ చేస్తారు. అంటే ఆయన గెలిచిన తర్వాత మావిగన్ పెడతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచినా గెలవకపోయినా అదే రాజధాని చేయాలి చంద్రబాబు నాయుడు కూడా.
అమరావతి అనేది ఇప్పుడు కావదన్న, ఇంకో 40 years కానీ గతంలో 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగిరి అంటున్నారు. ఇలా స్ప్లిట్ పర్సనాలిటీ ఇలా మాట్లాడుతుంటే ట్రోల్ అవుతున్నారు కదా. అదే ట్రోల్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యూంట్ గా ఉన్నది కాబట్టి మనం పోర్టుని తీసుకురావాలి బయట నుంచి. కానీ ఎన్నికల్లో కూడా రేపైనా మావిగిరి విధానంతో ముందుకెళ్తారంట జగన్ గారు. నచ్చితే వైసీపీకి ఓటేయండి మావిగిరి, అమరావతి నచ్చితే టీడీపీ గట్టిగా కన్ఫర్మ్ చెప్పారు ఆయన. మరి ఇదేమైనా ఇబ్బంది అవుతారు రేపు వైసీపీ పార్టీకి? దాన్ని తేల్చేసుకున్నారు వాళ్ళు, తేల్చేసుకున్నారు. ఏదైతే అది అయింది మావిగానే అది స్టాండ్ గా నుంచున్నాడు ఆయన. పాదయాత్ర చేస్తాను కూడా చెప్పారు ఆయన. జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? జనం అంతా అతనికే సపోర్ట్ అన్న. జనం వస్తున్నారు, ఓకే, అవి ఓట్లు పడతాయి, రేపు ముఖ్యమంత్రి అవుతారా? కన్ఫర్మ్ అన్న. 3 పార్టీలు ఉన్నాయి అవతల. 29లో జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీఎం అవుతారు. ఓటమి ఉంది అక్కడ. ఓటమి ఉన్నా ఏది ఉన్నా అసలు ఏమి ఉండదన్న, తుడిచికెళ్ళిపోతాయి అన్న. ఫైనల్ గా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు? మావిగానన్న. ఏంటి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అస్సలు ఏం బాగోలేదండి. పేదరాధకం మట్టుగా అస్సలు ప్రభుత్వం కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద సాధించేతడని మా అందరము అభిప్రాయంగా చేసాం, కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసేది ఏం లేదు. అంతే. మాట్లాడరు పవన్ కళ్యాణ్ మాట్లాడరు, ముందు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం అసలు ఏం బాగోలేదండి, అస్సలు ఏం బాగోలేదు. జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు జగన్ గారు, వాస్తవమేనా? వాస్తవేనండి, వాస్తవమే. పోలీసులను అడ్డం పెట్టుకొని గొంతుకులు నొక్కుతున్నారు అంటున్నారు. ప్రభుత్వం బాగా పోలీసులు పెట్టి నాగేస్తాండ్రు. నిజమే, నిజమే. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన చెప్పిందే కరెక్ట్ అండి. ఆ రాజధాని 1000 కోట్లు పెట్టేసి అక్కడ చేసే ఉపయోగం ఏం లేదు. ఓన్లీ గుంటూరు జిల్లాకు తప్పించి కృష్ణా జిల్లా డెవలప్ అవ్వదు. ఓకే. ఇప్పుడు 3 జిల్లాలు డెవలప్ అవ్వాలి, ఎంత మటుకు ఇదే కరెక్ట్. అంటే గతంలో 3 రాజధానులు అన్నారు జగన్ గారు, తర్వాత వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఏంటి ఇలా జనాలు? మావిగన్ అనేది కరెక్ట్ అండి. కరెక్ట్. రేపు ఎన్నికల్లో కూడా ఆ విధానంతోనే వెళ్తారండి. నెంబర్ 1 గెలుస్తాడండి. నెగిటివ్ రాదా జనాల్లో? అస్సలేం రాదు. అమరావతి విషయంలో ఇక్కడ బాగుంటుంది డెవలప్, తక్కువ డబ్బుతో ఇక్కడ డెవలప్ బాగా అయ్యిద్ది. చివరిగా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు అంటే? మాది మావిగన్.